హాయ్ అండి. మీరెప్పుడైనా సరే ఎగ్ బొరుగులు ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఎగ్ బొరుగులు చాట్ చేసుకొని తినండి. ఎంతో టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటది. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో 2 గ్రీన్ చిల్లీ వేసుకోండి. సన్న ముక్కలుగా తరుక్కోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోలు సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ మూడింటిని మంచిగా చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత మీరు ఎంతైతే సాల్ట్ తింటారో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అలాగే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. దాని తర్వాత కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోండి. ఇంకా మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి. ఇక్కడ వీడియోలో క్లిప్ అయింది, మిస్ అయింది, సారీ. ఇవన్నీ ఈ స్పైసెస్ అన్నీ వేసేసి మంచిగా ఆనియన్ టమాటాలకి పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. అలాగా 2 మినిట్స్ మంచిగా కలుపుకోండి. తర్వాత ఒక 50 గ్రామ్స్ బొరుగులు వేసుకోండి. అంటే బొరుగుల క్వాంటిటీ అనేది ఇక్కడ అంత కరెక్ట్ మెజర్మెంట్స్ ఏమీ ఉండవండి. ఎందుకు అంటే మనం తీసుకునే ఆనియన్ టమాటా బట్టే ఉంటుంది. మెజర్మెంట్ ఏమి ఉండదు బొరుగులకి. ఎగ్స్ కూడా అంతేనండి. నేను ఇక్కడ వీడియోలో అయితే మాత్రం ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. సో ఆ బొరుగులు కూడా వేసిన తర్వాత ఆనియన్ టమాటాలో మంచిగా ఆ బొరుగులకి అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోండి. తర్వాత 2 బాయిల్ చేసిన ఎగ్స్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత మనకి 5 రూపీస్ లేస్ ప్యాకెట్లు ఉంటాయి కదండి, అవి మీకు నచ్చితే మీరు ఒక 2 వేసుకోండి. అంటే బొరుగులు అనేవి కొంచెం మెత్తగా ఉంటాయి కదా, అవి క్రంచీగా చాలా బాగుంటాయి మధ్యలో తగులుతూ ఉంటే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బొరుగులు మిక్చర్ రెడీ. చక్కగా అలా ప్లేట్లో సర్వ్ చేసుకొని అలా పైనుండి నిమ్మకాయ పిండుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బొరుగుల మిక్చర్ రెడీ. నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసుకొని తినండి. 100% మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. అట్లాగే లాస్ట్గా ఒక రిక్వెస్ట్ అండి, నా ఛానల్ కనుక ఎవరైనా సరే ఫస్ట్ చూస్తున్నవారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.